సీటు మారింది, స్పీడు పెరిగింది. ఇవాళ నాటుగా నడిచిపోతున్న T20 పాలిటిక్స్లో నాణ్యత మాత్రం లేదు, నీతి అంతకంటే లేదు, నిలకడ ఎంత మాత్రమూ లేదు. ఐపీఎల్ మ్యాచ్ల్లాగానే జస్ట్ చూడ్డానికి యమ రంజుగా ఉంటాయంతే. పార్టీ ఏదన్నది కాదు, ఆశించిన టికెట్ దొరికిందా లేదా అదే ఫైనల్. ఆ తర్వాతే విలువలు, సిద్ధాంతాలు, కాకరకాయలు. సంకోచం అన్నదే లేకుండా అట్నుంచిటు ఇట్నుంచటు గెంతేస్తున్న హై నాయకుల గురించి ఎంత చెప్పుకున్నా తనివి తీరడం లేదు. ఎన్నికల ఏడాది షురూ అయిపోయిందో లేదో పార్టీ ఆఫీసులన్నీ రైతు బజార్ల కంటే సందడిగా మారిపోయాయి. ఎక్కడ బేరం కుదిరితే అక్కడే మకాం. ఢిల్లీలో అయితే మరీ ఘోరం. పళ్లబుట్టలు, స్వీట్ బాక్సులు, పూలదండలు, వీటికే ఇవాళ విపరీతమైన డిమాండ్. ఎందుకంటే ఇవే పైరవీలకు అవసరమైన 3 ప్రాథమికమైన ముడి సరుకులు. ఢిల్లీ ఏపీ భవన్లో తిష్టలేసు కూర్చున్న రూరల్ మరియు అర్బన్ లీడర్లందరూ రేపటి తమ తమ భవిష్యత్తులకు పునాదులేసుకుంటూ ఎక్కడ నొక్కితే తమ తమ స్విచ్లు వెలిగిపోతాయన్న బేరీజుల్లో మునిగిపోవడం కనిపిస్తోంది. పైరవీలనేవి ఇప్పుడే పుట్టిన పదార్థాలేవి కావు. అలాగే రాజకీయాల్ని, పైరవీల్ని విడదీసి చూసే పరిస్థితి అంతకంటే లేదు. కానీ ఒకప్పుడు గుంభనంగా, గౌరవప్రదంగా సాగిపోయిన పొలిటికల్ లాబియింగ్ ఇవాళ బహిరంగ మూత్ర విసర్జన కంటే నీచంగా, నికృష్టంగా మారిపోయింది. ఇక్కడే మన బోటి వాళ్ళ అభ్యంతరం. పార్లమెంటుకు పంపిస్తేనే పార్టీలో కొనసాగుతానంటూ ఒక యనమల రామకృష్ణుడు తెలుగుదేశానికి సవాల్గా మారినా, తానడిగిన రాజమండ్రి సీటు గురించి తెలిస్తేనే మీ పార్టీ తీర్థం పుచ్చుకుంటానంటూ ఇంకో అభినేత్రి అల్టిమేటం జారీ చేసినా ఇక్కడ లాబియింగ్ అనబడే రాజకీయ ప్రక్రియ బరి తెగించిందనే చెప్పాలి. కూర్చుని మాట్లాడుకోవాల్సిన కీలకమైన సంగతులన్నీ ఇలా పార్టీలు దాటి బయటికి పొక్కేయడానికి పెరిగిన మీడియా విస్తృతి ఒకటే కారణమని చెప్పుకోలేం. తన చేరిక తర్వాత సదరు పార్టీ ఎంత మేరకు ఉద్ధరించబడుతుందన్న లెక్కలు కాదు, తన భవిష్యత్తుకు సంబంధించి ఏ మేరకు ముడుతుందన్న అంచనాలే ఇక్కడ అందరికీ ప్రధానమయ్యాయి. జన్మభూమి పిలిచిందంటూ యూపీకి ప్యాకప్ చెప్పేసి నేరుగా ఏపీకి ట్రాన్స్ఫర్ అయిపోయిన రాంపూర్ ఎంపీ జయప్రద కోసం పావు డజన్ దాకా తెలుగు పార్టీలు ఎర్ర తివాచీ పరిచిన మాట నిజమే కావచ్చు. తెలుగుదేశాన్ని, తెలుగు రాష్ట్రాన్ని వదిలిపెట్టిన జయప్రదలోని తెలుగుదనం ఇంకా తరిగిపోలేదు గనక ఆమె కరిష్మాకున్న డిమాండ్లోనూ తగ్గుదల లేదనుకుందాం. ఎంతో కొంత క్రౌడ్ పుల్లింగ్ కెపాసిటీ ఉన్న జయప్రద ఇప్పుడు అందరికీ అవసరం. కానీ ఏ పార్టీ తనకు, తన భావజాలానికి బెటర్ అన్న ఒక నిశ్చితమైన, నికార్సైన అభిప్రాయం జయప్రదకు లేకపోవడమే ఇక్కడ గర్హించదగిన అంశం. జాతీయ కమలనాథులతో తనకున్న సన్నిహిత సంబంధాల నేపథ్యం జయప్రదను కాసేపు బీజేపీ వైపుకు లాగేశాయి. ఆ తర్వాత ప్రస్తుతం వీస్తున్న గాలివాటాన్ని గమనించి జగన్ పార్టీకి జయప్రద నుంచి కొన్ని మేఘ సందేశాలు వెళ్ళిపోయాయి. కానీ అక్కడ రాజమండ్రి కుర్చీ మీద అప్పటికే బలమైన కర్చీఫ్ పడిపోయింది. కట్ చేస్తే 10 జన్పథ్ లోపలికెళ్ళి 20 నిమిషాల పాటు మేడంతో మంతనాలాడినట్లు ఢిల్లీ నుంచి తాజా ఖబర్. ఒకప్పుడు భావ సారూప్య పార్టీలంటూ కొన్ని ఏడ్చి చచ్చేవి. జెండాలు వేరువేరైనా ఎజెండాలు, ఆశయాలు దగ్గరగా కనిపించే కొన్ని పార్టీలకు భావ సారూప్య పార్టీలని పేరు పెట్టి ఫిరాయింపుల్ని షురూ చేసుకునేవాళ్ళు. ఇప్పుడైతే భావాలు లేవు, సారూప్యాలు అంతకంటే లేవు. అవకాశమే అందరి వాదం. పార్టీ మారడానికి, కూటములు కట్టడానికి, కండువాలు తిరగేసుకోవడానికి పెద్దగా కారణాల్ని వెతుక్కోవాల్సిన శ్రమ తప్పిపోయింది. అడపా దడపా హౌస్ఫుల్ బోర్డుతో కనిపిస్తున్న పిల్ల కాంగ్రెస్లో ఎందుకంత నిండుదనం? జైలు గేట్ల దగ్గర పెరిగిపోతున్న క్యూలైన్ల వెనక అంతరార్థం ఏంటి అంటూ ఆరా తీసే ఓపిక మన దగ్గర లేకపోవడం అన్న బలహీనతే వాళ్ల బలము, వాళ్ల బలగము కూడా. బయటికి బలిష్టంగా, బలవర్ధంగా కనిపిస్తున్న పార్టీల్లో కూడా ఈ తరహా విసురులు, వైపరీత్యాలు లేకపోలేదు. నియోజకవర్గాల్ని చక్కదిద్దడం కోసం, ఇన్ఛార్జీల్ని ఎన్నుకోవడం కోసం అంటూ సమన్వయకర్తల సిస్టమ్ అమల్లోకి వచ్చిన మరుసటి రోజు నుంచే జగన్ కాంగ్రెస్ జగడాల కాంగ్రెస్లా మారిపోయింది. పార్టీ జిల్లా కార్యాలయానికి తాళాలేసి అలకపాన్పునెక్కి కూర్చున్న ఈ కొండా దంపతులే దానికి పరాకాష్ట. పార్టీ కోసం పదవుల్ని పోగొట్టుకున్న త్యాగమూర్తుల జాబితాలో కొండా సురేఖదే అగ్ర తాంబూలం. దానికి తిరుగులేదు. కానీ ఇవాళ తన మాటే చెల్లుబాటవడం లేదన్నది ఆమె ఆవేదన.
తన భర్తకి ఇవ్వాల్సిన ఇన్ఛార్జ్ కుర్చీ దక్కితేనే తను పార్టీలో ఉంటానన్నది సురేఖమ్మ తాజా శపథం. కాస్త అటు ఇటు అయినా మళ్లీ తల్లి కాంగ్రెస్లోకి గెంతడానికి కొండా కపుల్ ఎవరడిగా ఉన్నట్లు రేపో మాపో బ్రేక్ అవ్వబోతున్న మెగా న్యూస్. తను వీర లెవెల్లో తిట్టిపోసి తులనాడి చాకిరేవు పెట్టిన తల్లి కాంగ్రెస్లోనే మళ్లీ ఈ సురేఖమ్మను చూడాల్సొచ్చినా మనం నోరెళ్లబెట్టాల్సిన అవసరాలు అక్కడ ఉండబోవు. ఈలోగానే కాదు కాదు మాతోనే ఉండిపోమ్మంటూ రాయబారాలు జరపాల్సిందిగా కొండా ఇంటికి మైసూరా అంకుల్ని పురమాయించేసింది జగన్ పార్టీ. ఈ మైసూరా వారే పార్టీ పట్ల తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారన్నది ఒకానొక విచిత్రమైన కొసబెరుపు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఈ కడపరెడ్డి కూడా ఏదో ఒక బలహీన క్షణంలో పచ్చ పార్టీని విసిరికొట్టి ఫైన్ మార్నింగ్ జగన్ పార్టీకి జైకొట్టిన బాపతే. మొన్నటికి మొన్న ఆకర్షించుకుందాం రమ్మంటూ కేకే ఇంటికెళ్లి ఆహ్వానించిన కేసీఆర్ గురించి నిన్ననే చెప్పుకున్నాం. ఆ వార్తకున్న కరకు తగ్గిపోకముందే పునరాలోచనలో కేకే అంటూ ఇట్నుంచి ఇంకో మాట వినిపిస్తోంది. తనకున్న కరిష్మాకు క్వాలిటీలకు అతీతంగా పెద్ద పెద్ద పదవుల్ని కట్టబెట్టి తననింతోణ్ణి చేసిన కాంగ్రెస్ పార్టీ మీద కేశవరావుకు కనికరం పుట్టేసిందా, లేకపోతే దిద్దుబాటు చర్యలనబడే ప్రాయశ్చిత్త కార్యక్రమాలకు దిగిన కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ఓ మోస్తరు బ్రహ్మాండంగా ఉండొచ్చన్న ఆశలు కలిగినందుక తెలీదు. కేకే లాల్చీ కంటుకున్న గులాబీ వాసనలన్నీ గాయబ్. ఫిరాయింపులనబడే టక్కు టమారా విద్యల గురించి చెప్పుకున్నప్పుడు నాగర్ కర్నూల్ కా నాయక్ నాగన్ జనార్దన్ రెడ్డిని గుర్తు చేసుకు తీరాల్సిందే. 35 ఏళ్ల లాంగ్ పొలిటికల్ కెరీర్ ఉన్న ఈ పొట్టి మరియు గట్టి నాయకుడు నాగర్ కర్నూల్ నియోజకవర్గం నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఘనాపాటి. కాకపోతే తన ఫ్యూచర్ ఏంటో తెలియక ఏడాదిన్నర నుంచి లాటరీ వేసుకుంటూనే ఉన్నారు. ఎలాగైతేనేం చిట్ట చివరికి ఒక లాభసాటి బేరవే దొరికిందా? తన తెలంగాణ నగారా సమితిని భారతీయ జనతా పార్టీలో నిమజ్జనం చేయడానికి నాగం ఫిక్స్ అయిపోయినట్లే కనిపిస్తుంది. ఇచ్చేది తెచ్చేది బీజేపీ ఒక్కటేనంటూ నాగం ఇచ్చిన తాజా స్టేట్మెంట్ నిన్నటి నుంచి మీడియాలో మారుమోగిపోతోంది. ఎన్డీఏ తెలంగాణలో ఉన్నది ఒక బీజేపీ ఖచ్చితంగా బలపరుస్తామని చెప్పినాం కదా. బీజేపీ నేతృత్వంలో పనిచేయాల్సి వస్తుంది. బీజేపీని బలపరిచి అధికారంలో తీసుకురావాల్సిన బాధ్యత కూడా తెలంగాణ వాళ్ళందరి మీద ఉంది. అది వస్తేనే రేపు తెలంగాణ వస్తుంది, లేకపోతే కాంగ్రెస్ ఇయ్యదు. రేపు పొద్దున ఇంకేదో అంటే ఊహించుకుంటున్న ఇంకొక ఫ్రంట్ ఏదన్నా వస్తే కూడా అవి అంటే చిన్న రాష్ట్రాలకు వ్యతిరేకంగా ఉన్నది. ములాయం గిట్ల చిన్న రాష్ట్రాలకు వ్యతిరేకమని స్పష్టంగా చెప్పినారు కదా. అటువంటప్పుడు మనకు గత్యంతరం లేదు. ఒకే ఒక ఆప్షన్ మనకు ఎన్డీఏను గెలిపించాల్సి. కేసీఆర్ నుంచి పిలుపు అందక కోదండరాం గ్రూప్లోనూ కలిసిపోలేక ఇన్నాళ్లు సతమతమైపోయిన నాగన్ జనార్దనుడు ఇవాళైతే లక్కీగా గారెలబుట్లో పడిపోయారా? తనకు పాలమూరు ఎంపీ సీటు, తన కొడుక్కి నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే టిక్కెట్టు, ఇది ఇక్కడ కుదిరిన బేరం. ఒకవేళ ఫలితం అటు ఇటు అయినా అది పేరుమోచిన జాతీయ పార్టీ కనుక నాగన్ సార్ వారి రాజకీయ భవిష్యత్తుకైతే మినిమం గ్యారంటీ. పార్టీలు ఉన్నంత కాలం ఈ ప్రలోభాలు ఫిరాయింపులు తప్పవు. కిరణ్ రెడ్డి 2 సార్లు అవిశ్వాస పరీక్షలు రాసుకున్నా, ఆ 2 సార్లు దిగ్విజయంగా పాస్ అయిపోయినా అక్కడ చెల్లుబాటైందల్లా ప్రలోభాల పర్వాలే తప్ప ఇంకోటి కానే కాదు. జైలు పార్టీకి, డబ్బు సంచుల పార్టీకి తమ ఎమ్మెల్యేలంతా లొంగిపోతున్నారంటూ ఒక చంద్రబాబు ఏడుపు లంకించుకున్నా అది అర్థవంతమైన ఏడుపు మాత్రం కాబోదు. ఆ మాటకొస్తే తాను సైతం ఏదో ఒకదాన్ని ఆశించి మామ పంచన చేరిపోయి మామ పార్టీకి సేవ చేసినోడే కదా అన్నది ఆయన మీద పడిపోయే ఒకానొక ఫ్లాష్ బ్యాక్. కొంతమంది ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ కి అవినీతి పరులకు అండగా రాజీనామా చేస్తారు. ఒక్కొక్కడికి 10 కోట్ల తమ్ముళ్ళు బజార్లో పశువుల కంటే హీనంగా అమ్ముడుపోతున్నారు. ఇవాల్టి ఈ గెంతుడు పద్యంలో ప్రతిసారి వినబడే ఒకానొక రొటీన్ డైలాగ్ మాత్రం మనకో పట్టాన అర్థం కాదు. నియోజకవర్గ ప్రజల్ని, కార్యకర్తల్ని కలిసి కూర్చుని చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటాం. నేనేం చేసినా, ఏ పార్టీలో ఉన్నా మీకోసమేనంటూ జనం వైపు వేళ్లు చూపెట్టినప్పుడు వాళ్లలో అచంచలమైన అంకిత భావం తొణికిసలాడుతుంది. ప్రజలకు, కార్యకర్తలకు వాళ్ళ నేతాస్త్రీల రాజకీయ నిర్ణయాల్లో నిజంగానే భాగస్వామ్యం ఉంటే అంతకంటే జనస్వామ్యానికి ఇంకేమీ వద్దు. మార్పు మంచికే కావచ్చు, కానీ ఎవరి మంచికి? మీ మంచికా లేక మా మంచికా?